మేము ఓడిపోలేదు, మన వాళ్ళ వల్లే ఓడిపోయాం. కొందరు మనోళ్ళే ఓడించారు, కొందరైతే మా కోసం ప్రచారం కూడా చేయలేదు. ప్రత్యర్థులతో కొందరు మిలాఖత్ అయ్యారు. మేమే ఒంటరి ఫైట్ చేసినాం. ఇది తెలంగాణ లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థుల ఆవేదన. ఈ విషయాన్నే కాంగ్రెస్ హైకమాండ్ పంపిన దూతలు కురియన్ కమిటీకు కుండ బదులు కొట్టినట్టు చెప్పేశారు. ఓడిపోయిన లీడర్లు ఇంతకీ ఏం చెప్పారో మీరే ఒకసారి చూడండి. కీలక నేతలు నాకు సహకరించలేదని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి కురియన్ కమిటీకి చెప్పారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం, పసుపు బోర్డును సాధించిన వాడిగా అరవింద్కు పేరుండడం, హిందూ ఓట్లు పోలరైజ్ కావడం బీజేపీకి కలిసి వచ్చిందని జీవన్ రెడ్డి విశ్లేషించారట. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి మళ్లడం కూడా తన గెలుపును ప్రభావితం చేసిందన్నారు ఆయన. బీజేపీ అభ్యర్థి గతంలో కాంగ్రెస్ కీలక నేతగా పనిచేయడం, మాజీ మంత్రిగా కూడా పనిచేయడంతో కాంగ్రెస్ కేడర్తో ఆమెకున్న డైరెక్ట్ పరిచయాలు ఆమె గెలిచేలా చేశాయని మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి కురియన్ కమిటీకి చెప్పారు. కొందరు కింద స్థాయి నేతలు తనకు సహకరించలేదని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఆఖరి నిమిషంలో తన అభ్యర్థిత్వం ఫైనల్ చేయడం మైనస్ అయిందని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సునీతా మహేందర్ రెడ్డి కురియన్ కమిటీకి చెప్పినట్లు సమాచారం. లోక్సభ నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి లేరని, మెజారిటీ కార్పొరేటర్లు బీజేపీ వాళ్లే ఉండడం కూడా బీజేపీ అభ్యర్థి గెలుపుకు సునాయాసం అయిందని సునీత విశ్లేషించారట. బీఆర్ఎస్ బీజేపీలు తనను టార్గెట్ చేయడం వల్లే తాను ఓడిపోయానని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కురియన్ కమిటీకి చెప్పారట. బీజేపీ ఎంపీ అభ్యర్థి గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో పనిచేయడం వల్ల ఆయన గెలుపు ఈజీ అయిందని కూడా రంజిత్ రెడ్డి విశ్లేషించారట. తాను కాంగ్రెస్లో చేరడాన్ని కొందరు నేతలు వ్యతిరేకించి బీజేపీ కోసం పనిచేశారని ఆయన ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్లో 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉండడం బీజేపీ అభ్యర్థి గెలుపుకు ఉపయోగపడిందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కమిటీకి విశ్లేషించారట. కాంగ్రెస్కు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కేడర్ పూర్తి స్థాయిలో సహకరించలేదని ఆమె చెప్పారట. ఆఖరి నిమిషంలో తనను అభ్యర్థిగా ప్రకటించడం తన ఓటమికి ప్రధాన కారణమని కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కురియన్ కమిటీకి చెప్పారట. టికెట్ ఆశించి భంగపడిన ప్రవీణ్ రెడ్డి వర్గం తన గెలుపు కోసం పనిచేయలేదని ఫిర్యాదు చేశారట. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు మళ్లిందని రాజేందర్ రావు విశ్లేషించారట. మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్కు 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారంతా సీనియర్గా ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేయకపోయారు. బీఆర్ఎస్కు 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారంతా సీరియస్గా ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేయలేకపోయారట. ఇది బీజేపీకి కలిసి వచ్చిందని మెదక్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు కురియన్ కమిటీకి ముందు చెప్పారట. ఒకే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఓటు బ్యాంకు బాగా పెరిగిందని నీలం మధు చెప్పారట. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఏం చెప్పారో అన్న ఆసక్తి అందరిలో ఉంది కదూ. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు తనకు సహకరించలేదని దానం కమిటీకి చెప్పారట. అలాగే ఆఖరి నిమిషంలో తన అభ్యర్థిత్వం ప్రకటించడము తనకు మైనస్ అయిందని కూడా దానం విశ్లేషించారట. చూశారుగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కేవలం 8 ఎంపీల స్థానాలకే పరిమితం అవడం వెనుక ఉన్న అసలు రీజన్స్. ఓడిన అభ్యర్థులు కుల్లంగా ఏఐసిసి దూతలకు కుండ బద్దలు కొట్టినట్టు మరీ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారని కాంగ్రెస్ సీనియర్లు కమిటీ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సీరియస్ కామెంట్ చేశారు.
మీకు గుర్తుందా, అభ్యర్థులకు ప్రజల్లో ఆదరణ లేకపోవడం వల్లే వారు ఓడిపోయారని మీడియా చిట్ చాట్లో స్పష్టంగా చెప్పారు. అసలు ఓటమికి కారణమేమిటో, కారకాలెవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది.